వీఆర్ ఆల్ మేడ్ యూనిక్. ప్రత్యేకమైన రీతిగా దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు మనల్ని ప్రత్యేకమైన రీతిగా కోరుకున్నాడు మనందరం చెప్పాము. దేవుడు మన జీవితంలో చేసే కార్యంలో ప్రత్యేకమైనవని మనందరం నమ్ముతున్నాము. అయితే ఈ మాటకి సమాధానం చెప్పండి. దేవుడు నా జీవితంలో చేయబోయేది మీరు ఎప్పుడు అనుభవించలే. దేవుడు నా జీవితంలో చేయబోయే దాని గురించి మీకు ఎప్పుడూ తెలియదు. నేను చేరబోయే గమ్యము, నేను చేయబోయేది దేవుడిని నాకు నిర్ణయించింది మీకు తెలియదు. ఎందుకంటే ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ హృదయానికి తెలియదు. అలాంటిది నేను వచ్చి పలానా వ్యక్తిని నేను ఇది చేద్దామనుకుంటున్నా, ఏమంటావు? ఇక్కడికి వెళ్ళమంటావా? దేవుడు ఇది చేయమంటావా? ఏమనుకుంటావు? ఏం చెప్తుంది ఈ మట్టి మెదడు? ఏం చెప్తుంది? ఏం తెలిసి ఈ మట్టి మెదడుకి? ఎంతోమంది చేసిన నెంబర్ 1 తప్పు ఏంటంటే దేవుని తలంపులు, దేవుని చిత్తము, దేవుని మార్గాన్ని దేవుని దగ్గర కోరకుండా మనుషుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడండి. ఆ మనుషుడు ఏం మాట్లాడతాడు తెలుసా? ఎప్పుడు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, నాకేం వస్తుందా, అంతే కదా. దేవుని కొరకని కాదు. వాట్ విల్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? సమ్టైమ్స్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ గాడ్ విల్ గెట్ ఆల్ ద గ్లోరీ బికాస్ ఆఫ్ వాట్ యూ డూ. వాట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, యూ గెటింగ్ ఇట్ ఆర్ గాడ్ గెటింగ్ ద గ్లోరీ? దేవుడు అంటాడు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తా. సంఘాలతో రాసినప్పుడు మనం చూస్తాం, నీవు కానీ తట్టుకుంటే ఐ విల్ మేక్ యువర్ పిల్లర్ మై టెంపుల్. నా ఆలయంలో నేను స్తంభంగా నిలబడతాను. దాని మీద నీ పేరు ఉంటుంది, నీ ఘనత ఉంటుంది. ఈరోజు దేవుని గణపరుస్తే దేవుడు గణపరుస్తాడు అంటే దేవుని చిత్తంలో చేస్తా. అనేక సార్లు ఇట్ ఇస్ అన్సర్టనిటీ. కానీ నిశ్చయంగా మనం కానీ అడుగు ముందుకు తెస్తే, తప్పకుండా నిశ్చయతతో ముందుకెళ్తే తప్పకుండా కార్యం జరుగుతుంది.